ఆ దేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతో మనల్ని ప్రేమించాడు. ఆయన ఆయన ఒక గొప్ప సింహాసాన్ని విడిచి మన ఏ లోకమునకు వచ్చి ఆయన మన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు లోకాన్ని. అలాగే ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో కూడా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. హగ్గయ్య గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఏ స్థితిలో పడి వచ్చి ఉన్నారో ఆ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆ స్థితిని మర్చిపోవద్దు. మీరు అందుకని ఇబ్బందులు కాడే దేవుడును వెతకటము, ప్రార్థించడము, అలాగే మరి చదువుకోవడం, బైబిల్ ధ్యానం చేయటం అనేది, ప్రార్థన చేయటం అనేది, దేవుని స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యంగా తీసుకోండి. అప్పుడు దేవుడు మనకి ఏ శోధన ఉన్న దేవుడు కొట్టివేయడానికి సిద్ధమన్నాడు. శోధన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మీ శోధన ఎలాంటిదైనా, మిమ్మల్ని ఎంతమంది ఎన్ని రీతిలుగా బాధపడుతున్నా, లేకపోతే మీవే భ్రష్టత్వమైనటువంటి కష్టంలో ఉన్నవో, శ్రమలో ఉన్నవో, దేవుడు సమస్యలో ఉన్నవో, తీరనిటువంటి లోటు నీలో వచ్చి నిన్న తెగని బాధపడుతూ ఉన్నావో, దేవుడు సెలవిస్తున్నాడు. ఆ శ్రమను, ఆ కష్టమును నేను నీకు తోడై ఉన్నాను. నీవు కార్యం జరిగించు, నువ్వు వెళ్ళు ముందుకని 4వ వచనంలో చూస్తే 3వ లైన్లో 4వ లైన్లో చూడండి. ధైర్యము తెచ్చుకోము, దేశములోనున్న సమస్త జనములారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగానున్నాను. ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. మీరు ధైర్యము తెచ్చుకొనుడి, పని జరిగించుడి. మీరు పని పొనుకోండి, వెళ్ళండి. దేవుని నామంలో ప్రార్థన చేసి మీరు వెళ్ళండి. దేవుడు మీకు సహాయం చేస్తారు. అది మీ సొంతమైతే మీది అది అక్కడ సిద్ధపడి ఉంటుంది. దేవుని ఆత్మ మీ ముందు ఉంటుంది. అక్కడ నీకు దేవుడు కార్యం చూస్తాడు. ఈ క్రిస్మస్లో మీరేమి పండుగ చేసుకోలేక చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారేమో, దేవుడు సెలవిస్తున్నాడు. మీరు వెళ్ళండి, పని పూనుకోండి. సమయమును కొద్దిగా ఉంది, మరి ధైర్యం తెచ్చుకోండి, వెళ్ళండి. దేవుని యొక్క మహాకృప, ఆయన సన్నిధి మీకు తోడొస్తుంది, మీ మధ్యలో ఉంది. మీరు భయపడకండి. మీరు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో వచ్చారో ఆ స్థితిని మర్చిపోకండి. ఆ స్థితి ఏది, ఆ స్థితి ఎలాంటిది, ఆ స్థితిలో పడి వచ్చినప్పుడు మిమ్మల్ని విడుదల ఇవ్వలేదా, మీకు నేను నిలబడలేదా, మీకు తోడుండలేదా, మిమ్మల్ని నేను బలపరచలేదా, స్థిరంగా నిలబెట్టలేదా, నేను అద్భుతాలు చేసినటువంటి నేను మీ మధ్యలో ఉంటాను కనుక మీరు పని పూనుకోండి, మీరు వెళ్ళండి, మీరు ఈ కార్యము చూస్తారు అని పని పూనుకోమని చెప్తా ఉన్నాడు. కాబట్టి వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడును పరలోకపు తండ్రి అయిన దేవాది దేవుని యొక్క మహాశక్తి, మహాకృప, ఆదరణ ప్రతి ఒక్కరికి వచ్చునుగాక. తండ్రి మీరే సహాయం చేయండి. మీ కృప, మీ ఆదరణ వారికి దయచేయండి. మీరే మాట్లాడి సహాయం చేయండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి శ్రమను, కష్టమును యేసు నామంలో కొట్టివేయబడునుగాక. కాడి కట్లను కూడా తెగిపోవునుగాక. మంత్రపు కొట్లని తెగిపోవును. దెయ్యపు కార్యముల నాశనం, ఆర్థిక పరిస్థితులను కాలిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరే సహాయం చేయండి, తోడైనండి. అలాగే ప్రభా ఈరోజు వివాహ వేడుకలు జరుగుతున్న సమస్త దయా కిరీటములు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. వారి గొప్ప కృపతో వారి గర్భం లేని వారి గర్భాలు తెరవండి ప్రభా. అలాగే తండ్రి వివాహ పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని కూడా సంవత్సర దయా కిరీటము దీవించండి. వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి. వారికి కావాల్సిన ఉద్యోగం, వ్యాపారం, చదువు విషయంలో యవనస్తుల చుట్టూని కంచెని కాపుదల దయచేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తాను. ఇజ్రాయేల్ ప్రాంతం కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి సంఘము అక్కడనైనా అనేకమైన అర్థాలు జరుగుతున్నాయి ప్రభునైనా. అక్కడ యుద్ధము, శత్రువులకు ప్రభు, శత్రువులు మిత్రులుగా చేసి మహిమ పొందుకోండి. అలాగే నా తండ్రి రాజుల కొరకు, లీడర్ల కొరకు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాను.
అయా ప్రజలను పరిపాలించేటువంటి ఆ శక్తిని, అభిషేకాన్ని వారికి కుమ్మరించండి ప్రభా. నీ సేవకుల మీద, నీ సేవకురాల మీద నీ ఆత్మ నుంచి అయ్యా ఎక్కడైతే స్వాత కూడికలు జరుగుతున్నాయో, క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయో, అక్కడ కూడికలు పెడుతున్నప్పుడు ఆటంకాలు రాకుండానైనా అయ్యా మతోన్మాద శక్తులన్నిటిని కూడా బంధించి మీ తోడుండి సాతాను శక్తులకు అన్నిటికీ బ్రేక్ చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి మీరు షేర్ చేయడం వల్ల అనేక మంది బలపడతారని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆమేన్.